ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఆగస్టు 12వ తేదీన అమావాస్యతో కూడుకున్నటువంటి అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ సూర్యగ్రహణం అనేది సామాన్యమైనది కాదు, చాలా చాలా పవర్ఫుల్. ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ మూడు రాశుల వారి జీవితాలలో మాత్రం అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఈ సూర్యగ్రహణం అనేది మిగిలిన రాశుల వారికి కాస్త కష్టకరంగా ఉన్నప్పటికీ ఈ మూడు రాశుల వారి యొక్క జీవితాలలోకి మాత్రం అద్భుతమైనటువంటి వెలుగులను తీసుకొస్తుందని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఈ మూడు రాశులలో మీ రాశి ఉందా లేదా అనేది మీరు జాగ్రత్తగా వినండి. ఈ మూడు రాశుల వారు ఇప్పటి నుంచి మీరు చేసేటువంటి చిన్న చిన్న పనుల వల్ల, ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల మీ జీవితంలో ఇన్నాళ్ళ నుంచి మీరు పడుతున్నటువంటి కష్టాలు, మానసిక వేదన, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నింటి నుంచి కూడా బయటపడి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. నిజంగా ఆ దైవానుగ్రహం అనేది మీ మీద ఉండడం వలనే ఈ వీడియో అనేది మీ కంటపడింది. ఇప్పటి నుంచి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు అనేవి మీ సొంతం కాబోతున్నాయి. కాబట్టి ఈ మూడు రాశుల వారు మాత్రం ఏముందిలే అని కొట్టిపడేయకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన మిత్రులు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవ్వడం కోసం దయచేసి గుర్తుపెట్టుకొని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుకుంటుంది. ఆగస్టు 12వ తేదీ మనకు అమావాస్యతో కూడుకున్నటువంటి అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే గ్రహణం సూర్యునికి పడుతుంది. సూర్యభగవానుడు మన జీవితాలలో వెలుగులను నింపుతూ ఉంటాడు. సూర్యభగవానుడు లేకపోతే మనకు ఏమాత్రం ఒక్క పని కూడా చేసుకోలేము. అసలు మనకు వెలుగు అనేది ఉండదన్నమాట. మరి అలాంటి వెలుగులను నింపేటువంటి సూర్యుడికి గ్రహణం పడుతుంది అంటే అది మామూలు విషయం కాదన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా మన మీద ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో లేదు, భారతదేశంలో కనిపించదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది రాత్రి సమయంలో మనకైతే ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మనకు భారతదేశంలో కనిపించదన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా వేరే దేశాలలో ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది బలంగా ఉన్నప్పటికీ ఆ యొక్క ప్రభావం అనేది మన భారతదేశంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు అన్న తర్వాత ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా సూర్య భగవానుడు ఒక్కడే కాబట్టి ఆ సూర్య భగవానునికి గ్రహణం పట్టినప్పుడు మన దేశం మీద కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అని చెప్పేసి మనకు జ్యోతిష పండితులు బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకు కూడా సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాదు కూడదని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా దానివల్ల మనం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇక్కడ నేను సూర్యగ్రహణం యొక్క టైమింగ్స్ అనేవి ఒక్కసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మనకు ఆగస్టు 12వ తేదీ అంటే బుధవారం రోజున ఈ సూర్యగ్రహణం అనేది 9:45 రాత్రి సమయంలో ప్రారంభమై తెల్లవారుజామున 2:15 వరకు ఈ గ్రహణ కాలం అనేది ఉంటుంది. ఈ గ్రహణం అనేది రాత్రి వేళ కనుక మనం మన దేశంలో ఈ సూర్యగ్రహణాన్ని చూడలేకపోయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది మాత్రం ఖచ్చితంగా మన మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని రకాలైనటువంటి విషవాలయాలు ఈ యొక్క గాలిలో కలవడం కావచ్చు, కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి గ్రహాలలో కలవడం కావచ్చు, మన యొక్క మానసిక స్థితిలో కానివ్వండి, లేకపోతే ఆరోగ్య స్థితిలో కానివ్వండి, లేదా ఈ ప్రపంచంలో కొన్ని రకాల మార్పులు అంటే రేట్లు పెరిగిపోవడం కానీ, లేదా రేట్లు తగ్గిపోవడం కానీ, కొన్ని రకాలుగా ఇట్లా చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఈ గ్రహణం ఏంటంటే ముఖ్యంగా అంటార్కిటిక్, ఐస్లాండ్, గ్రీన్లాండ్, స్పెయిన్, అట్లాంటిక్ ఇట్లాంటి మహాసముద్ర ప్రాంతాలలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే గ్రహణం సంభవించేటువంటి సమయంలో భారతదేశంలో రాత్రి వేళ కావడం వల్ల సూర్యుడు దిగువన ఉండడమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా భారతదేశంలో అయితే ఇలాంటి సూతక నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు.
కానీ వాతావరణంలో ఆ యొక్క ప్రభావం అయితే మాత్రం బలంగా ఉంటుంది. అందులోనూ అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ సూర్యగ్రహణం అనేది మనకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి 12 రాశులు ఏవైతే ఉంటాయో వారి యొక్క జీవితాల మీద కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ 3 రాశుల వారైతే ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ సూర్యగ్రహణం అనేది అత్యంత శుభ ఫలితాలను, అదృష్టాన్ని ఇస్తుందని చెప్పి మనకు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఆ రాశులు ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ సూర్యగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం అఖండ రాజయోగం అనేది పట్టబోతుందని క్లియర్‌గా చెప్పుకోవచ్చనమాట. సింహరాశికి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ సింహరాశి వారి కిందికి చెందుతారు. సూర్యుడు సింహరాశికి అధిపతి కావడం వల్ల ఏంటంటే ఈ గ్రహణం వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ సింహరాశి వారికి కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయన్నమాట. అంటే మీరు చేసేటువంటి వృత్తి పట్ల, ఉద్యోగ వ్యాపారంలో మంచిగా అవకాశాలు రావడం, అద్భుతమైనటువంటి యోగాలు రావడం, ఆర్థిక పరంగా మీకు ఊహించని అదృష్టం అనేది కలిసి రావడం, మీరు ఇప్పటి నుంచి స్థిరాస్తులను అనేవి కూడా వెనకేసుకోగలగడం, మీకు వాటి భూములు కానివ్వండి, పంట పొలాలు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, లేదా బంగారం కానివ్వండి, ఇంకా మంచిగా రేట్లు ఉంటే వాటి వల్ల మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుందనమాట. ఇంకా మీరు నూతనంగా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏదన్నా ఉన్నా కూడా మీకు ఆస్తులు వివాదాలు రాకుండా పెండింగ్‌లో ఉన్నా కూడా అవి కూడా మీకు పరిష్కారం అయ్యే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తున్నాయన్నమాట. ఇలా మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ నిరుద్యోగంగా ఉన్నారో అలాంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి కూడా మీకు అఖండ రాజయోగం, అదృష్టం అనేది పట్టబోతుంది. ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుంది. మీలో కొంతమంది వివాహాలు కాక ఎదురు చూసే వాళ్ళకి మీకు కూడా వివాహం జరగడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఇట్లా అనారోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, ఇలా ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలనేవి కలిసి వస్తాయి. ఇట్లా ఈ సింహరాశి వారికి ఆగస్టు 12 సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ఆ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి, అలాగే ఈ యొక్క అవకాశాన్ని, అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి సూర్యుడి యొక్క అనుగ్రహం మీ మీద పడినందుకు సింహరాశి వారు చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఈ రోజున మీరు ఏం చేస్తారంటే శివాలయం దగ్గర కానీ, లేదా రామాలయం దగ్గర కానీ ఎవరైనా ఒక పేదవారు ఉంటే అలాంటి వాళ్ళకు గోధుమలు, అలాగే ఏదైనా ఆహారం ఉంటే ఎవరికైనా ఒక్కళ్ళకైనా, ఇద్దరికైనా భోజనం ప్యాకెట్లు కానివ్వండి పంచిపెట్టడం, గోధుమలను కూడా దానం చేయటం, అలాగే సూర్యగ్రహణం కాబట్టి ఎర్రటి వస్త్రాలను కూడా మీరు దానం చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి కాస్తో కూస్తో దోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మీ యొక్క అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. అలాగే మీరు ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ యొక్క అదృష్టం అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. అంటే ఆ సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు బాగా కలుగుతుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నటువంటి గ్రహణ సమయం టైమింగ్స్ చెప్పుకున్నాం కదండీ! ఆ సమయంలో మాత్రం మీరు బయటికి రావద్దు. ఇంకా మీరు ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం వలన మీకు మీ యొక్క అదృష్టం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ రోజు నుంచి ఏంటంటే దైవ దర్శనాన్ని చేసుకోండి. ఇలా చేసుకోవటం వలన మీకు చాలా బావుంటుంది. ఇక ఈ సూర్యగ్రహణ ప్రభావం వలన అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో రెండవ రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ మేషరాశి వారి కిందికి వస్తారు.
మేషరాశి వారికి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి సూర్యగ్రహణం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉద్యోగంలో మంచిగా అవకాశాలు లభించడం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, శాలరీస్ పెరగడం, ఇలా మీకు నూతన అవకాశాలు అనేవి వెతుక్కుంటూ మరీ వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచిగా లాభాలనేవి ఉంటాయి. వ్యాపారస్తులకు ఏంటంటే కొత్త ప్రాజెక్టులు కూడా చేతికి అందుతాయి. ఇంకా మీరు సమాజంలో మంచిగా గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా పాత పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మంచిగా లాభాలనేవి పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ మేషరాశి వారికి మాత్రం ఈ సూర్యగ్రహణం వలన అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది. మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం దూసుకువచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు జీవితంలో ఇప్పటివరకు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాలు అనేవి కూడా వచ్చి మీ ఇంటి తలుపు తడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదనమాట. అంటే డబ్బు పరంగా సమస్యలు ఎదుర్కొన్న వాళ్లకు అలాంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గడం, ధనం మీ చేతికి అందడం కావచ్చు, అప్పుల సమస్యలు ఉన్నవారికి అప్పుల బాధల నుంచి బయటపడడం కావచ్చు, భాగస్వామి మధ్య ఇంకా విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు పెరగడం, మీ మధ్య ఉన్నటువంటి అపోహలు, మధ్యవర్తులు ఎవరైనా ఉంటే అలాంటి వారంతా కూడా పక్కకు వెళ్ళిపోవడం కావచ్చు. అలా ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం, మీ యొక్క వ్యాపారాలలో పెట్టుబడులు రూపాయలు పెట్టిన దగ్గర నుంచి మీకు 4 రూపాయలు కలిసి రావడం, కొత్త కొత్త అవకాశాలు, అదృష్టాలు మీకు కలిసి రావడం, సంతానం లేని వాళ్ళకి సంతానం యోగం కలగడం, వివాహాలు కాని వాళ్ళకు వివాహం జరగడం, అనారోగ్య సమస్యలతో అంటే ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి మీ యొక్క ఆరోగ్యం కుదుట పడడం, అలాగే గాగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మీ యొక్క ఆరోగ్యం అనేది కుదుట పడడం, మీ యొక్క ఆరోగ్యం అనేది మామూలు స్థితికి రావడం అనేది మనశ్శాంతి కలగడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క అదృష్టాన్ని మీరు ఇంకా నింపుకోవడం కోసం ఆ సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది మీ రాశి మీద అసలు పడకూడదు అనుకుంటే మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆ రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరార్చన అనేది చేయించండి. అలాగే స్వామివారికి 108 తమలపాకుల యొక్క మాలను స్వామివారికి సమర్పించండి. లేదా మీ శక్తికి తగ్గట్టుగా 11 కానీ లేదా ఇట్లా మీరు ఒక 108 తమలపాకుల వరకు కూడా మీ శక్తికి తగ్గట్టుగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించడం వలన ఆ యొక్క గ్రహణ ప్రభావం అనేది మీ రాశి మీద పడకుండా ఉంటుందన్నమాట. ఆంజనేయ స్వామి కాపాడుతూ ఉంటాడు. అలాగే మీరు ఆ రోజున ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు మనసులో తలుచుకోవడం వలన మీ యొక్క అదృష్టం అనేది ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. తర్వాత మీరు గోధుమలు, ఎర్రటి వస్త్రాలను, బియ్యాన్ని, అలాగే ఎవరికైనా బట్టలను ఇట్లాంటివి దానం చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి కాస్తో కూస్తో ఈ రాహుకేతు కుజ దోషాలు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క అదృష్టం అనేది ఇంకా ఎక్కువగా నిలబడుతుంది. అలాగే ఆ రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోవడం, శివపూజ చేసుకోవడం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలగడం కోసం మీరు ఆ రోజున ఓం సూర్యాయ నమః అనే మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోవడం వలన కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉండి మీకు బాగా కలిసి వస్తుంది. ఇక సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో 3వ రాశి వచ్చేటప్పటికి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. ధనస్సు రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీ జీవితాల్లో విపరీతమైనటువంటి అదృష్టం అనేది రాబోతుంది. అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది. మీ రాశి అధిపతి గురుగ్రహం యొక్క సానుకూల ప్రభావంతో మీలో ఆశావాదం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. మీరు మీ యొక్క లక్ష్యాల వైపుగా నూతనంగా వేగంగా అడుగులు వేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు ఇప్పటి నుంచి ఆర్థికంగా లాభాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. రాబడి అనేది కూడా మీకు ఊహించినట్లుగా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మీ ఊహకు మించి కూడా ఉండవచ్చు అన్నమాట. అంటే ఇప్పటి నుంచి ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మీకు ఆర్థికంగా బాగా అవకాశాలు కలిసి రావడం, ధనాన్ని కూడా మీరు చూడగలగడం, అప్పుల బాధల నుంచి మీరు బయటపడగలగడం ఇట్లాంటి మీకు అంతా కూడా ఆశాజనకంగా ఉంటుంది. అయితే మీరు తొందరపడి మాత్రం అనవసరపు ఖర్చులు ఏమాత్రం కూడా చేయవద్దు. డబ్బులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అలాగే మీ రాశి వారికి కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన, ఆశ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఏదైనా కొత్త కొత్త విషయాలు ఆసక్తిగా నేర్చుకోవాలని అనుకుంటున్నప్పుడు, మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్‌గా ఉంటుందో దాంట్లో ఆ యొక్క వ్యాపారాల్లో మీరు మంచిగా నేర్చుకొని, మంచిగా ఫ్యూచర్‌లో ఎదిగేటువంటి అవకాశాలైతే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంటే మీకు వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. అయితే పెట్టుబడులు కాస్త చూసుకొని పెట్టుకోండి. అంటే ఎప్పుడైనా సరే ముందుగా ఎక్కువ పెట్టుబడులనేవి పెట్టకూడదు. ముందుగా కాస్తో కూస్తో చేసుకొని చిన్న నుంచి మనం పైకి పెద్దగా ఎదగాలి అన్నమాట. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే మీకు విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వేగం అనేది వద్దు. మీ జాగ్రత్తగా కాస్త నిదానంగా ఉండి, మాట తీరుని కూడా కొంచెం అదుపులో పెట్టుకోగలిగితే, ఇప్పటి నుంచి మాత్రం మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందనమాట. మీరు ఈ సూర్యగ్రహణం రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోండి. అలాగే మీరు సాయిబాబా గుడిలో కానివ్వండి, లేకపోతే ఏదైనా దత్తాత్రేయుడు దక్షిణామూర్తి గుడిలో కానివ్వండి, శనగలను దానం చేయండి. అలాగే పులిహోరను దానం చేయండి. ఇలాంటివి చేయటం వలన మీ జాతకంలో గురుబలం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే ఆ రోజు మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి శివారాధన చేసుకోవటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మనకు ఆ రోజు అమావాస్య కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇంట్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి కూడా మీరు పూజ అనేది చేసుకోవడం వలన ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం వలన మీ యొక్క అదృష్టం అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంకా రెట్టింపు అవుతుంది. మీకు ఎప్పటికీ కూడా జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఇలా ఈ ద్వాదశ రాశులలో ఈ 3 రాశుల వారికి సూర్యగ్రహణం దగ్గర నుంచి విపరీతమైనటువంటి అదృష్టము, అఖండ రాజయోగం అనేవి పట్టబోతున్నాయి అన్నమాట. తెలిసింది కదా! ఆ అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో 3 రాశులు ఏంటి? ఇదంతా కూడా కాబట్టి ఈ 3 రాశులలో మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే చాలా సంతోషంగా ఉండవచ్చు. దీన్ని మీరు కొత్త అవకాశంగా ఉపయోగించుకోవచ్చన్నమాట. మీ జీవితంలో మంచిగా ఎదగడం కోసం చక్కగా మీకంటే వివాహాలు ఆలస్యమయ్యే వాళ్ళకు వివాహాలైతే కలగడం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం, ఇలా మీరు ఆర్థికంగా కూడా మంచిగా కలుసుబాటు రావడం, కొత్త కొత్త లావాదేవీలు ఏర్పడడం, ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉండడం, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడం, ఇట్లా అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ 3 అదృష్ట రాశులు అయితే మాత్రం ఇవే అన్నమాట. ఈ రాశుల్లో మీ రాశులు ఉంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.